హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫిష్ ముక్కలని ఇలా అయితే తెచ్చుకున్న తర్వాత ఇంటికి కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు వేసుకొని ఆ ముక్కలకి మొత్తం పట్టేలా కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల నీచు వాసన లాంటిది రాకుండా ఉంటుంది. చేతులతోనే కలుపుకోండి, స్పూన్ అలా ఏమి యూజ్ చేయకండి. స్పూన్ యూజ్ చేయడం వల్ల ఆ ముక్కలకి చక్కగా ఉప్పు పసుపు పట్టకుండా ఉంటుంది. ఇలా 3-4 మినిట్స్ వరకు అయితే మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోండి. చాలా వరకు చేపలు అందరం తింటూనే ఉంటాం. ఈ చేపలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి చూపు మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఇలా అయితే మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకున్న తర్వాత చక్కగా 1-2 సార్లు అయితే కడుక్కోండి. ఇంకా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచుతుంది, ఎముకలు దృఢంగా మారుతాయి. చూసారు కదా, ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఫిష్ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ బౌల్ తీసుకొని జీలకర్ర వేసుకోండి. జీలకర్ర, మిరియాలు, చిటికెడు మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువగా వేసుకోకండి, కొద్దిగానే వేసుకోండి. మెంతులు ఎక్కువగా వేసుకోవడం వల్ల వాసన అనేది వస్తుంది, మెంతుల వాసన వస్తుంది. కొద్దిగా చిటికెడే వేసేసుకోండి. ఎక్కువగానే మసాలా పట్టి అయితే పెట్టేసుకోండి, మళ్ళీ తర్వాత వేరే కర్రీస్లోకి కూడా యూజ్ అవుతుంది. ఇలా అయితే మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఈ మసాలాను ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ బౌల్లోకి 3 టమాటోను ఇంకా 2 ఆనియన్స్ అయితే ఇలా సన్నగా శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని అయితే మిక్సీ బౌల్లో అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి మెత్తగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకోండి. కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని కాసేపు అయితే వేడి కానివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాచీ, లవంగం, సాజీరా, బిర్యానీ ఆకు ఇవైతే వేసేసుకోండి. వేసి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఈ చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని సురక్షిస్తుంది. చేపలలో ఒమేగా 3 ఫ్లాంటీ యాసిడ్స్, వైటమిన్ ఈ, ఏ, డి, కే లభిస్తాయి. ఒమేగా 3 ఫ్లాంటీ యాసిడ్స్ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇంకా వాపును తగ్గిస్తుంది, మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, జ్ఞాపక శక్తి తగ్గకుండా ఒమేగా 3 కాపాడుతుంది. చాలా యూజెస్ ఉన్నాయి ఈ చేపలు తినడం వల్ల. చేపల కర్రీ కాకుండా చేపల పులుసు కానీ చేపల ఫ్రై ఇలా చాలా చేస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చేపల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా టమాటో, ఆనియన్ పేస్ట్ని అయితే ఆయిల్లో వేసేసుకోండి. ఆయిల్లో వేసి మొత్తం కలిసేట్టు కలుపుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి చక్కగా. స్టవ్ అయితే హైలో అస్సలు పెట్టుకోకండి, మీడియం లేదా సిమ్లో పెట్టేసుకోండి. మీడియం లేదా సిమ్లో పెట్టుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోండి. మీకు ఇంకా ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవడం ఇష్టం లేకపోతే ఆనియన్స్ అండ్ టమాటోస్ సన్నగా తరుక్కొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. మధ్యలో అడుగు పడుతుందా లేదా ఏమైనా మాడుతుందా మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి. నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూజ్ చేయలేదు, ఆనియన్స్ ఎలాగో వేసాను కాబట్టి మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే ఎప్పుడైనా ఆనియన్స్ ఇలా కర్రీలోకి యూజ్ చేసే మాత్రం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్కిప్ చేస్తూ ఉంటాను. మీకు ఇష్టమైతే ఫస్ట్ మనం సాజీరా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, సాజీరా ఇవన్నీ లవంగాలు కూడా అప్పుడే వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ధనియా పౌడర్ ఇంకా మనము ఫిష్ కర్రీలోకి మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా కొద్దిగా వేసుకోండి. ఎంత పట్టుకున్నామో మిక్సీ అంత వేయకండి, మొత్తం మెంతుల మసాలా వాసన అనేది ఎక్కువగా వస్తుంది. టేస్ట్ అనేది కూడా మరీ అంత అనిపించదు, కొద్దిగానే వేసుకోండి. మిగతా అయితే స్టోర్ అయితే చేసుకోండి. ఇలా వేసి మొత్తం కలిసేట్టు కలుపుకోండి. కారం మసాలాలు కాసేపు అయితే ఆయిల్లో ఇలా ఫ్రై అవ్వనివ్వండి. మనమైతే వాటర్ అనేది అసలు వేసుకోలే కదా. ఈ మసాలాలు వేసుకున్న 1 మినిట్ తర్వాత అయితే వాటర్ అనేటివి 1/2 గ్లాస్ అయితే వేసేసుకోండి. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే మాత్రం ఎక్కువగానే వేసుకోండి. ఇలా వాటర్ అనేటివి వేసి మొత్తం కలిసేట్టు కలుపుకోండి. ఈ చేపలు తినడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పుడైతే మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. మీ దగ్గర రాళ్ళ ఉప్పు ఉంటే మాత్రం అదైనా వేసేసుకోండి. నేనైతే ఇక్కడ సన్న ఉప్పే వేస్తున్నాను.
సాల్ట్ అయితే వేసుకొని మొత్తం కలిసేట్టు కలుపుకోండి. కాసేపు అయితే ఉడికించుకోండి. మొత్తం ఒక 3-4 మినిట్స్ అలా ఉడికించుకోండి. ఈ చేపల కర్రీలోకి చింతపండు రసం వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు కొద్దిగా తీసుకొని అయితే రసం అనేది తీసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసి మొత్తం కలిసేట్టు కలుపుకోండి. ఈ చింతపండు వేసిన తర్వాత చింతపండు రసం అనేది వేసిన తర్వాత కాసేపు అయితే ఉడికించుకోండి. ఇంకా పచ్చివాసన పోయిందా లేదా కూడా చూసుకోండి. నాకైతే కొద్దిగా ఆనియన్ స్మెల్ అనేది వచ్చింది. కొద్దిగా వాటర్ అనేది వేసుకున్నాను. వాటర్ వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసి మొత్తం కలిసేట్టు కలుపుకున్నాను. కాసేపు అయితే బాయిల్ చేసుకోవాలి. ముఖ్యంగా పచ్చివాసన అనేది అస్సలు రావద్దు. ఆనియన్ స్మెల్ అనేది ఎక్కువగా రావద్దు. నేనైతే కొన్ని వాటర్ వేసి కాసేపు అయితే బాయిల్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడైతే మనం ఫస్ట్ ఫిష్ ముక్కలు అనేది కడిగి పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ ముక్కలను కర్రీలో వేసుకోండి. ఒకటొకటిగా మొత్తం వేసుకోండి. ఫిష్ ముక్కలను కర్రీలో వేసుకున్న తర్వాత స్పూన్ లాంటిది చేతి లాంటిది అస్సలు పెట్టుకోకండి. అసలు స్పూన్ పెట్టి కర్రీలో అస్సలు కలపకండి. ఇలా కలుపుకోకుండా ఫిష్ ముక్కలను వేసి డకన అనేది కప్పేసుకోండి. కప్పుకొని కాసేపు అయితే బాయిల్ చేసుకోండి. ఒక 3-4 మినిట్స్ అలా బాయిల్ చేసుకోండి. స్టవ్ అయితే హైలో అస్సలు పెట్టుకోకండి. మధ్య మధ్యలో మీరు కలపాలనుకుంటే మాత్రం ఆ బౌల్ సైడ్స్కి పట్టుకొని ఇలా కదిలించండి. అంతేకాని స్పూన్ అనేది అస్సలు పెట్టుకోకండి. ఇప్పుడు నేను కొద్దిగా అయితే మసాలా వేస్తున్నాను. ఫిష్ మసాలా వేస్తున్నాను. ఫిష్ కర్రీ మసాలా అలా ఉంటుంది కదా, అదైతే వేసేసుకోండి. ఇప్పుడు డకన పెట్టేసుకొని అయితే ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర పుదీనాను సన్నగా తరిగైతే ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఫిష్ కర్రీ అయితే రెడీ అయింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ ఫిష్ కర్రీ తినడం వల్ల కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.